పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వాక్యం. ఆయన ఒలీవల కొండ మీద అక్కడ ఉన్న 500 మందిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను అని రాసిపెట్టుంది. ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన కోసం మరణించి, మానవుడు కాదు కాబట్టి దేవుడు కాబట్టి మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచి 40 రోజులు అందరికీ కనబడి అందరూ చూస్తూ ఉండగా అలాగా పరలోకానికి వెళ్ళిపోతూ వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే మనలను ఆశీర్వదించడమే ఆయన ఉద్దేశం. అందుకని ఆయన ప్రాణం పెట్టడానికి కూడా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసారు, మన కోసం ప్రాణం పెట్టడానికి. కాబట్టి ప్రియులరా, ఆయనేమో మన కోసం మరణించి పునరుద్ధానుడే మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతుంటే, మనం ఎలా ఆశీర్వదించబడాలి అనేది మనకు అర్థం అవ్వాలి. ఆదికాండం 1:28 వాక్యంలో ఆదామును అవ్వమ్మను పిలిచి దేవుడు వారిని ఆశీర్వదించి అన్నాడు. ఆశీర్వదించి ఎట్లనగా అని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి 4 భాగాలుగా చెప్పాడు. ఈ 4 భాగాలు కలిపితే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? 4 భాగాలు కలిపితే దాన్ని ఆశీర్వాదం అంటారు. అందులో ఒకటి ఫలించుట. ఏంటండి? ఫలించుట ఆశీర్వాదంలో అదొక భాగం. మనం ఫలించాలనే దేవుడు మనకు బదులుగా ఆయన మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఇప్పుడు మనం ఫలించాలి. ఎలా ఫలించాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. రోజుకొకటి అండి. ఈ ఫలించటం గురించి అయిపోతే అప్పుడు అభివృద్ధి గురించి మనం ధ్యానం చేయొచ్చు, తర్వాత విస్తరణ గురించి ధ్యానం చేయొచ్చు. అండి, ఈ 3-4 అయ్యేటడికి వచ్చే సంవత్సరం కూడా అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి మనము ఫలించుట ఎలాగా అనేది మనం ఆలోచన చేయాలి. మనము ఆత్మ సంబంధంగా ఫలించాలి. ఎలా ఫలించాలండి? శారీరకంగా ఫలించటం ఉంటుంది, ఆత్మ సంబంధంగా ఫలించటం ఉంటుంది. శారీరకంగా ఫలించడం అంటే ఏంటి? ఆదాముని అవ్వమ్మని పెళ్లి చేశాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు పుట్టాలి. ఆ బిడ్డలు అలాగా భూమిని నిండించే అంత జనం విస్తరించాలి. అదొక శరీర సంబంధమైన ఆశీర్వాదం. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఫలించటం, అసలు అలా రాకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. మనం ఫలించటం అనే ఆ పదానికి అర్థం ఏంటి, ఎలా ఫలించాలి అన్నప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదివినప్పుడు,
గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో అయితే ఆత్మఫలము ఏమనగా అన్నాడు. అమ్మా, మొట్టమొదట ఆత్మఫలము, నా వైపు చూడండి అండి, ఆత్మఫలము అన్నాడు. ఆత్మఫలములు అనలేదు. ఏమ్మా, ఎందుకు రావద్దని చెప్తున్నా అర్థం అవుదా? ఆత్మఫలములు అనలేదు, ఆత్మఫలము అన్నాడు. ఏమన్నాడండి? ఆత్మఫలము అన్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక కమలాకాయ తీసుకున్నాం మనం. దాన్ని కమల ఫలములు అంటామా, కమల ఫలం అంటామా? కమల ఫలం అంటాం. కానీ దాన్ని తొక్క తీస్తే అందులో ఒక 10 తొనలో ఎన్నో ఉంటాయి కదా. ఒక్కో తొన తీసి ఒక్కొక్క ఫలం అంటామా? అవన్నీ కలిస్తేనే ఒక ఫలం. అలాగే ఆత్మ ఫలము అన్నాడు. ఆ ఫ్రూట్, ఇంగ్లీష్లో ఫ్రూట్ అన్నాడు. ఆ ఆత్మ ఫలములో 8 తొనలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రేమ. ఏంటండి? ప్రేమ. 5:22. ఈ ప్రేమ గురించి ధ్యానం చేయడానికే చాలా టైం పడుతుంది. ఒకవేళ ధ్యానం చేసే అంత ఓపిక సమయం మన దగ్గర ఉంటే ఆ ప్రేమ గురించి ధ్యానం చేయడానికే మనకు చాలా టైం పడుతుంది. కానీ కట్టె కొట్టె తెచ్చానంటగా ఒక 3-4 మాటలు మీకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా అలాగున మనం ఫలించేటట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటే మనం ఫలభరితమైన వ్యక్తులంగా మారుతాం అండి. మనం ఆశీర్వదించబడిన వ్యక్తులంగా మారుతాం. ప్రేమకు ఉండేటువంటి క్వాలిటీ, లక్షణం ఏంటంటే గలతీ 5:13లో ప్రేమ కలిగిన వారై ఒక్కనికొక్కడు దాసులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు నాకు ప్రేమ ఉందనుకోండి, ఎలాగ తెలుస్తుంది ప్రేమ ఉందని? అమ్మా, నాకు ప్రేమ ఉంది, సంఘం మీద, సంఘస్థులందరి మీద నాకు ప్రేమ ఉంది. యేసు ప్రభు వారికి ప్రేమ ఉంది. మనల్ని ఎంతో ఆయన ప్రేమించాడు. అది ఎలా తెలుస్తుంది? ఆయన దాసునిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన దాసునిగా మారిపోయాడు, రిక్తునిగా మారిపోయాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఇంకా చాలా ఆయన ఎంతవరకు తగ్గించుకోవాలో అంతకంటే ఎక్కువ తగ్గించేసుకున్నాడు. అలాగే మనము ఎవరినైనా ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి ఉండే లక్షణం, క్వాలిటీ ఏంటంటే నేను ఆయనకు దాసుడను అన్నట్టుగా నేను ఉండాలి. ఆయన నన్ను ప్రేమిస్తాడు అనుకోండి, ఆయన నాకు దాసుడు అన్నట్టు ఆయన ఉండాలి. అంటే ఒకరికొకడు దాసుని వలె ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని అర్థం. ఆయన దాసుడిగా లేకుండా ఆయన హెచ్చించుకున్నాడు అనుకోండి, ఆయనలో ప్రేమ లేదు. నేను దాసుని అనుకోకుండా నేను హెచ్చించుకున్నాను అనుకోండి, నాలో ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మీకు చిన్న ఉదాహరణ. ఒక 5 పాస్టర్లను కూర్చున్నాం. అందులో ఒక ఆయన వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఏదో ఒక వచనం చెప్పాడు ఆయన. నేను వెంటనే తీసి చదువుతున్నాను. చదువు అంటున్నాడు ఆయన. నేను చదువుతున్నాను. ఆయన సమయం అయిపోయింది. తర్వాత ఇంకొక ఆయన సమయం ఇచ్చారు ఆయనకి. ఆయన చెప్తున్నారు. ఆయన వాక్యం పలానా వాక్యం అన్నారు. నేను త్వరగా తీసి, అంటే ఉన్న విశ్వాసులు ఎవరు తీర్తలేదు, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. ఎవరో ఒకరు తీసి అలాగే చెప్పగానే అందుకుంటే అంత మేము చదవాల్సినంత అవసరం ఉండదు. ఎవరు స్పందించట్లేదు కాబట్టి, అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి అలా చెప్పగానే టక్కుమని తీయటం, వెంటనే ఆయన అలాగా చెప్పగానే వెంటనే తీస్తున్నాను, చదువుతున్నాను. ఈయన చదువుతుంటే తర్వాత చదవండి బ్రదరు అంటున్నారు. ఏమంటున్నారు? తర్వాత చదవండి. ఆయనేమో చదువు అన్నాడు ఆయన. ఈయనేమంటున్నారు? చదవండి బ్రదరు, చదవండి అయ్యగారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. చాలా గౌరవంగా, చాలా వినయంగా, చాలా అదే ఆయన తగ్గించుకున్నట్టుగా, నేను నీకు దాసుని అన్నట్టుగా. ఆయన చెప్తే నేనే మీకు దాసుని అన్నట్టుగా నేను చదివేస్తున్నాను. అక్కడ ఏం కనపడుతుందంటే ప్రేమ కనపడుతుంది. అంతకుముందు ఆయన నేను చాలా
అన్నట్టు ఆయన ఫీలింగ్ అక్కడ. అది ఆడేంటి అన్నట్టు అనమాట ఫీలింగ్. చదువు ఇంకా ఇంకా ఘాటుగా, ఇంకో కొంచెం నేను చాలా అన్నట్టు ఆయన ఉద్దేశం. అక్కడ ఏం లేదు, ప్రేమ లేదు. మనము ఒకరిని ప్రేమిస్తున్నాము అని ఎలాగ ప్రూవ్ చేయబడుతుందనంటే, నేను ఆయనకి దాసుడు అన్నట్టు. ఆయన నన్ను ప్రేమిస్తే ఆయన నాకు దాసుడు అన్నట్టు మన ప్రవర్తన వ్యవహార శైలి ఉంటే వారి మధ్యలో ప్రేమ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, నన్ను నేను హెచ్చించుకుంటే నేను ప్రేమించలేను, నన్ను నేను తగ్గించుకుంటే, నేను దాసుడిగా మారితే నేను ప్రేమించగలుగుతాను అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. గలతీ 5:13 మీరు ప్రేమ కలిగిన వారై సహోదరులరా మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడుతురి. అయితే ఒక మాట, మీరు స్వతంత్రులే అయినా ఒక మాట, శరీర క్రియలకు హేతువు చేసుకొనక, శరీర క్రియలకు మీరు హేతువు చేసుకుని మేము స్వతంత్రులమని ఇష్టానుసారంగా ఉండొద్దు అంటూ మీరు ఒకరికొకడు ప్రేమ కలిగిన వారై ఎలాగ ఉండాలంట, మీకు ఇవ్వబడిన స్వతంత్రాన్ని మీరు శరీర సంబంధంగా ఉపయోగించకుండా ఒకరికొకడు ఎలా ఉండాలి, దాసులన్నట్టు ఉండండి అన్నాడు. ఆయన ఏమో నన్ను అయ్యగారు అంటున్నారు, నేనేమో ఆయన అయ్యగారు అంటున్నాను. ఏండి మీకు అర్థమైందా? ఆయనేమో నన్ను అయ్యగారు అంటున్నారు, నేనేమో ఆయన అయ్యగారు అంటున్నాను. ఆయన నాకన్నా చాలా పెద్దవారు, అయినా నన్ను అయ్యగారు అంటున్నారు. నేను ఆయన అయ్యగారు అంటున్నాను. ఆయన చదవండి బ్రదర్ అంటున్నారు, నేను చెప్పగానే చదువుతున్నాను. ఆ మాట్లాడే విధానం, సంభాషణ, వ్యవహార శైలి అంతా ప్రేమపూర్వకంగా ఉందా లేకపోతే హెచ్చింపు ధోరణిలో ఉందా అర్థమైపోద్ది. ఏమండి, మనం ఒకరినొకరు ప్రేమించుకునే, ఒకరినొకరు ప్రేమ కలిగిన వారమని చెప్పాలంటే ఒకరికొకరం దాసులం అన్నట్టు మనం అక్కడ ప్రవర్తించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అండి. కాబట్టి దేవుని వాక్యంలో చాలా చోట్ల ఉంటుంది, నేను ఫలానా అన్నట్టుగా ఫిక్స్ అయిపోకూడదు. నేను 2 దొడ్లు ఉంటాయంట. ఇషాకారు గురించి రాసినప్పుడు ఆ 2 దొడ్లలోనూ పడుకోడంట ఇషాకారు. అతడు ఒక గాడిద లాంటి వాడు అని రాస్తూ ఆ దొడ్లోకి వెళ్ళడం, ఈ దొడ్లోకి వెళ్ళడం, ఆ మధ్యలో పడుకుంటాడంట. ఎక్కడ పడుకుంటాడంట? మధ్యలో పడుకుంటాడు. అందులోకి వెళ్ళడం, ఇందులోకి వెళ్ళడం, వాటిలో చేరక వీటిలో చేరక మధ్యలో ఉండేవాడు అర్హమైన పాత్ర అన్నాడు. అంటే ఆ దొడ్లో ఉన్న వాళ్ళు బ్యాచ్ ఎవరంటే మేము బంగారం అనే బ్యాచ్ ఆ దొడ్లో. ఈ దొడ్లో ఉండే బ్యాచ్ ఏంటంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు అవన్నీ ఆ బ్యాచ్, ఆ దొడ్డు. ఈ దొడ్డు ఏంటంటే మేము మట్టి, మేము పేదోళ్ళం, మేము దీనులు అనే బ్యాచ్ వెళ్ళాం. ఇప్పుడు మనోడు అందులోనూ చేరడం, ఇందులోనూ చేరడం, మధ్యలో ఉంటాడు అండి. ఇప్పుడు మనం మధ్యలో ఉండాలా? ఎలా ఉండాలి? నేను బంగారం లాంటి అనుకుని కొంచెం గర్వంగా ఉండకో, నేను పేదోడిని అన్నట్టుగా బాగా దీనుండి అనుకుని బాగా కృంగిపోకో, మధ్యలో ఉండు. నేను దేనికి సంబంధించిన కాదు అని మధ్యలో ఉండు. దీనమైన పరిచర్య చేయమని దేవుడు చెప్పినా వెళ్ళి చేస్తాడు, మధ్యలో ఉంటాడు కాబట్టి. బంగారం లాంటి పరిచర్య చేయమన్నా వెళ్ళి చేస్తాడు, అటు చేస్తాడు ఇటు చేస్తాడు, ఏది చేయమన్నా చేస్తాడు. అలాగ ఉండరా బాబు, నువ్వు ఒక ఫిక్స్ అయిపోకో అని చెప్పాడు అనమాట. ఇప్పుడు బంగారం అని ఫిక్స్ అయిపోయాడు అనుకోండి, ఆయన వెళ్ళి పేడకడ తీరంటాడు, తీడు. మందిరం కడగరంటాడు, కడగడం. ఆడి ఉద్దేశం ఏంటంటే మైక్ ఇచ్చి ఏమన్నా చెప్పమంటే మరి అప్పుడు వస్తాడనమాట. ఇక ఏరే పని తొడవమన్నా కడగమన్నా ఆడికి అంతా మాకు చెప్పుదురా, మేము కడిగి వెళ్ళనా అంటాడు అనమాట. ఈయన్ని ఏమన్నా చెప్పామనుకోండి, కడుగుతామండి బాబయ్య, తొడుతామండి బాబయ్య అంటాడు. ఒరే పాట పాడరంటే మేము ఎంత చూడమండి, మేమేం పాడతామండి అయ్యా అంటాడు అనమాట. ఆడు ఏమో పాడడం, మేము ఎంత అండి అంటాడు, మేము తగ్గించేసుకుంటాడు బాగా. ఈడేమో నేను చేయను అంటాడు. అలా కాదు నాన్న, అది అర్హమైన పాత్రగా ఉండాలంటే కొన్ని ఘనమైన వాటికి ఉపయోగిస్తారు. ఒక ఇంట్లో పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలో
కొన్ని ఘనమైన వాటికి ఉపయోగిస్తారు, కొన్ని ఘనహీనతకు ఉపయోగిస్తారు. నువ్వు అందులోనూ జరగదు, ఇందులోనూ జరగద్దు, అర్హమైన పాత్రగా ఉండు. అటు చెప్తే అటు పని చేయి. మందిరంలో బాత్రూంలు కడగమన్నారు, సంతోషంగా వెళ్ళి కడిగాయి. చర్చిలో పాట పాడమన్నారు, సంతోషంగా పాడే. వాక్యం చెప్పమన్నారు, ఆనందంగా చెప్పు. అంటే ఏదైనా చేస్తాం, ఏదైనా బాత్రూం కడుగుతాం, చర్చి తుడవమంటే తుడుస్తాం, చేపలు వేయమంటే వేస్తాం, మైకులు ఎట్టమంటే పెడతాం, కరెంటు పని చేయమంటే చేస్తాం, పెయింట్లు వేయమంటే వేస్తాం, బయట శుభ్రం చేయమంటే చేస్తాం, ఏది చెప్పినా చేస్తాం. అయ్యా నీ ఇష్టం బాబా, నువ్వేం చెప్తే చేస్తాం. అలాగా సిద్ధపడి ఇస్సాకారులాగా ఉంటే అది కరెక్ట్ అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనము ప్రేమ కలిగిన వాళ్ళమై, ఏమండి, ఒకరికొకడు ఎలా ఉండాలి, దాసులం అన్నట్టు ఉండాలి. అందుకనే చర్చిలో ఎలాంటి వాతావరణం ఉండాలంటే, ఒక సహోదరి ఇంకొక సహోదరిని చాలా గౌరవంగా మాట్లాడాలి, ఆ సహోదరి ఈవిడ్ని చాలా గౌరవంగా మాట్లాడాలి. ఒకరినొకరు కించపరుచుకోకూడదు, ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చెడ్డగా సమాచారం చెప్పకూడదు, చాలా పొలైట్గా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, హెచ్చించుకోవాలి, ఒకరికంటే ఒకరు తగ్గించేసుకున్నట్టు మాట్లాడాలి. ఆ విధానం, ఆ పద్ధతి ప్రేమ కలిగిన వారిలో ఉండే లక్షణం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి గొడవలు ఎప్పుడు వస్తాయి? సంఘంలో గొడవలు ఎప్పుడు వస్తాయండి? ఎంత ఎలాగంటదా ఆవిడ అనుకుంటే గొడవ వస్తుంది. ఆవిడ ఏదైనా కలిపి పొరపాటున అన్న ఈవిడ పట్టించుకోకుండా, వారు పెద్దవారు, అన్న అర్హత వారికి ఉంది, మనం చిన్నవారం సరి చేసుకోవాలి అనుకుని మంచిగా తీసుకుని, అమ్మగారు వందనాలండి అనే అటువైపు నుంచి సమాధానం వస్తే ఈవిడి కూడా ఏమంటది, అమ్మ వందనాలరా. ప్రేమ కలిగిన వారిగా మనం ఒకరికొకరు ఎలా ఉండాలండి, దాసులై ఉండాలి అన్నాడు. రండి, చాలా టైం అయిపోద్ది. 1 పేతురు 3:8, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పొందండి అన్నాడు. సంఘంలో ఒకరి సుఖం అండి, ఒకరి దుఃఖం. 1 పేతురు 3:8, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు మరొకరు పాలుపడి. అది ప్రేమ అంటే. ఏమండి, ప్రేమ అంటే ఏంటి చెప్పండి అమ్మా, బాగా మీకు అర్థమైతే వెంటనే చెప్పాలి. ప్రేమ అంటే ఒకరికొకరు దాసులై ఉండటం అనండి. ప్రేమ అంటే ఒకరికొకరు దాసులై ఉండటం, ఒకరికొకరు ఇచ్చించుకోవడం కాదు. నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వు ఎక్కువ, ఇది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఒకరికొకరు దాసులం అన్నట్టుగా ఉండటం ప్రేమ. రెండవది, ప్రేమ అంటే ఏమండి, ఒకరి సుఖదుఖముల యందు మరొకరు పాలుపడి. సంఘంలో ఎవరింట్లోనైనా ఒకరు చనిపోతే అందరం అక్కడికి వెళ్ళి పాలుపడి అంటే అర్థం ఏంటి, తలకో పని చేయమని. ఏమండి, అందరం ఒక కుటుంబం అన్నట్టుగా తలకో పని చేయాలన్నట్టు. ఒకరింట్లో వివాహం, మా ఇంట్లోనే అన్నట్టు అందరం వెళ్ళి అందులో పాలుపడి పాలు పంపులు పొందాలి అందులో అన్నట్టు. ఇది ప్రేమ అంటే అండి. సంఘంలో మరి మా ఇంట్లో పెళ్ళండి, సంఘస్థులు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, మీరు అందరూ తప్పనిసరిగా రావాలని వారు ఆదివారం ప్రకటన చేస్తారు. మా ఇంటికి వచ్చారా, మాకు బొట్టెడు చెప్పారా, చర్చిలో చెప్తే సరిపోద్దా, ఎవడు వెళ్తాడో, అలా ఉండదు. వారు చక్కగా చర్చిలో ప్రకటన చేశారు, అదే ఇంటికి వచ్చి చెప్పినట్టు చాలా ప్రేమగా తీసుకుని ఆ కార్యక్రమంలో అందరం పాలు పంపులు పొంది ఆ కార్యక్రమాన్ని అందరం తలకొచ్చి చేసి జయప్రదం చేయాలి. వచ్చిన బంధువులు, స్నేహితులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, పొరుగురుల నుంచి. ఎంత ప్రేమ అండి వాళ్ళ సంఘస్థులకి. అసలు ఎవరో కూడా ఏ పని కూడా అసలు లేట్ లేకుండా వెంటనే అందించేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరండి అంటే, వీళ్ళందరూ మా చర్చిలో అని చెప్తారు కదా, ఎంత మంచి చర్చ అండి, ఎంత ప్రేమ కలిగిన బిడ్డలండి వీళ్ళందరూ అని అందరూ ఆశ్చర్యపోతారు. అది దేవుడు చెప్పినటువంటి వాక్యం. ఒకరి సుఖములో ఒకరి దుఃఖములో, సుఖమైన దుఃఖమైన, అది దుఃఖమైన సందర్భమైన, సుఖం అంటే పెళ్ళి, ఏదైనా సంతోషకరమైన సందర్భమైన, దుఃఖం అంటే మరణకరమైన సందర్భమైన, ఏదైనా యాక్సిడెంట్ అయిన సందర్భమైన,
ఏదైనా కాలు చేయ కొంచెం ఫ్రాక్చర్ అయిన సందర్భమైన అందరం పాలుపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఏదైనా ఒక ప్రకటన చేసినప్పుడు అందరూ ప్రార్థనలు చేయాలి, అందరూ ఇంటికెళ్ళి పరామర్శించాలి, అందరం ప్రార్థనలు చేయాలి, ఇంటికెళ్ళి వ్యక్తిగతంగా దర్శించి ప్రార్థన చేయాలి. అందరం అందులో పాలు పంపులు ఉండాలి. అందరం ఏం చేయాలండి? పాలు పంపులు ఉండాలి. ఇది పాస్టర్ గారు సంఘం, ఆ పాస్టర్ గారు వెళ్తాడు, పాస్టర్ గారు అబ్బాయి వెళ్తాడు, మనకెందుకు అన్నట్టుగా ఉంటారు మిగతా వాళ్ళు. అలా కుదరదు. మేమెంత బాధ్యతగా వెళ్తామో అలాగే మీరు అందరూ కూడా ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మాయి ఎలా ఉందండి, ఏమన్నా కొంచెం నయమేనా, మేము మా ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం, త్వరగా తగ్గిపోద్దమ్మా, ధైర్యంగా ఉండండి అని మీరు అందరూ వెళ్ళి చెప్పి అందరూ ప్రార్థనలు చేస్తే ఏమండి త్వరగా కోలుకుంటారు, ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. సంతోషకరమైన సందర్భమైన అందరూ చెప్పుకుంటారు వాళ్ళ సంఘంలో ఎంత ప్రేమ కలిగిన బిడ్డలు ఉన్నారు అని. ఇలాగున ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, అది ప్రేమ అంటే. ఏమండి ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అంటే ఏంటి చెప్పండి? దాసులుగా ఉండటం ప్రేమ. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఒకరి సుఖ దుఃఖముల యందు పాలు పంచుకోవటం. ఏమండి మొన్న మా పాస్టల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అంతా అయిపోయింది, భోజనాలు ఏర్పాటు అంతా చేశారు. ఇప్పుడు భోజనాలు చేసేయండి, మళ్ళీ భోజనం అయ్యాక మళ్ళీ కాసేపు కూర్చుందాం, మాట్లాడుకుందాం అన్నారు. ఎవరు వెళ్తలేదు వడ్డించి కాడికే, అందరూ లైన్ కట్టించారు, ఎవరు వెళ్తలేదు. సరే అని నేను వెళ్ళాను. ఇంకొక ఆయన వచ్చారు, ముగ్గురు. నేను 3 వేస్తున్నా, నా పక్కన 2 వేస్తున్నాడు, ఈ పక్కన 3 వేస్తున్నాడు అండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇది 3 ఇది 3 6 అది 2 8 మంది ఉండాలా. ముగ్గురు వచ్చా, మిగతా వాళ్ళు ఎవరు వస్తలేదు, లైన్ కట్టేశారు అంతే. సరే అని నేను 3 వేస్తున్నాను, ఆయన 2 వేస్తున్నాడు, ఆయన 3 వేస్తున్నాడు, మొత్తం మీద చక్కబెట్టేశాం. అందరూ అయిపోయాక ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు ఎంతసేపు ఉంటారు, మీరు తినండి నేను ఉంటాను అని మొత్తం అన్ని ఆయన ఒక్కడే లైన్గా వేసేస్తాడు మా ముగ్గురికి. అది ప్రేమ అంటే అండి. మిగతా వాళ్ళు లైన్ కట్టేసి ఎవరు మట్టుకెళ్ళి తినేసి శుభ్రంగా చేయగడిగేసి కూర్చుంటే ఏంటి ప్రేమ సార్? ప్రేమేనా అండి? ప్రేమ అంటే ఒకరి సుఖ దుఃఖములు ఒకరం పాలుపడి, అది ప్రేమ. ఆ భావం మనకు లోపల ఏమండి రక్తంలో కలిసిపోవాలి. ఎవరికి ఏది జరిగినా మనం పాలు పంపులు పొందాలా, అది ప్రేమ అంటే. అర్థమైందంటారా? ఏమన్నా అర్థమవుతుందంటారా? అలాగ మనం ప్రవర్తించినప్పుడే ప్రేమ కలిగిన వాళ్ళం అన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఒకనికొకడు ఆతిథ్యం చెయ్యండి అన్నాడు. అమ్మ మూడోది, మనం గనక ప్రేమ కలిగిన వాళ్ళమైతే ఆ ప్రేమ మిక్కుటమైన ప్రేమగా మారాలంట. ఎలాగంటే మిక్కుటమైన ప్రేమ కలిగిన వారమై ఒకనికి ఒకడు ఆతిథ్యం చెయ్యండి అన్నాడు. ఏమండి ఏం చేయాలంటే అండి చెప్పండి అమ్మ. అదే 4, 8 తర్వాత 9 కూడా 2 ఉంటాయి. కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై సనుక్కుంటకి వెళ్ళలేదు, ఒకనికొకడు ఆతిథ్యం చెయ్యండి, అది ప్రేమ అంటే అని చెప్పాడు. ఏమండి ప్రేమ అంటే ఇలాగుంటుంది, అది మనం అర్థం చేసుకోవాల్సిందే. అవతలోడు ఒకవేళ కొంచెం మనకి ఇబ్బంది కలిగించిన సనుక్కోవద్దు అన్నాడు. ఏం చేయొద్దంటండి? సనుక్కోవద్దు. మరి ఏం చేయమంటారు సార్? మిక్కుటమైన ప్రేమ కలిగి ఒకరికొకరు ఆతిథ్యం చెయ్యండి అన్నాడు. ఆతిథ్యం అంటే ఏంటి చెప్పండి? ఆతిథ్యం అంటే ఏంటి చెప్పండి? మీ ఇంట్లో ఏదైనా వండుకున్నప్పుడు, అక్క మా ఇంటికి రాక్క ఈ పూట అని చాలా మిక్కుటమైన ప్రేమ కలిగి పిలిచి వారికి మన ఇంట్లో వండిన పదార్థాలన్నీ ప్రేమగా వారికి వడ్డించి వారు భోంచేసిన తర్వాత చక్కగా అలాంటి రిలేషన్, వారింట్లో ఏదన్నా వండుకున్నప్పుడు చెల్లిని పిలిచి అమ్మ రారా అని ఎంతో ప్రేమతో మిక్కుటమైన ప్రేమతో వారి పదార్థాలన్నీ ఈమెకు పెట్టి, అది మిక్కుటమైన ప్రేమ. ఆతిథ్యం ఇవ్వడం ఏంటండి?
ఆతిథ్యం ఇవ్వడం. మనం ఏది వండుకున్నాకైతే స్పెషల్ అండి మనకే సరిపోదు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం మనమే తినేస్తాం. కానీ అండి అవసరమైతే ఎల్లుండి కూడా తినేద్దాం దాచేసుకొని. కానీ ఎవరిని సహోదరుల్ని కానీ ఏమండి చర్చ్ మెంబర్స్ని కానీ ఎవరిని పిలవం. మిక్కటమైన ప్రేమ కలిగి వారికి ఆతిథ్యం చేసే అలవాట్లు ఉండవు. అలాగైతే ఏం ప్రేమ ఉన్నట్టండి? ఏమండి ఏం ప్రేమ ఉన్నట్టు? ఏదో ఒక టైంలో పోనీ నెలకోసారన్నా స్పెషల్ ఏముండదా మన ఇంట్లో? వారానికోసారన్నా ఉండదా? నెలకోసారన్నా ఉండదా? ఉన్నప్పుడే కనీసం ఒక్కరినైనా సంఘంలో పిలవండి. పోనీ అందరినీ పిలవలేరు, అందరికీ పెట్టలేరు. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని ఒకళ్ళు పిలవండి. పిలిచి మిక్కటమైన ప్రేమతో ఆతిథ్యం ఇవ్వండి. వాళ్ళకు ఉన్నప్పుడు మీకు ఇస్తారు. ఇంకో ఇదిలో వాళ్ళు అలాగా ఆతిథ్యం చేసుకోండి. అలాగ ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఆతిథ్యం చేసుకోవాలి. అది ప్రేమ అంటే. ప్రేమను ఇలాగ క్రియల్లో చూపించాలని రకరకాలుగా తెలియపరిచింది దేవుని వాక్యం. కాబట్టి మనం ఒకరికి ఒకరం దాసులుగా ఉండటం ప్రేమ. చెప్పండి. పాలు పంపులు పొందటం ప్రేమ. ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వడం ప్రేమ. అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, ఎక్కలేని కొడుకుని సంపాదించుకున్నాడు. అండి ఆతిథ్యం ఇచ్చేవారు దేవదూతలను తెలవకుండానే ఆతిథ్యం ఇచ్చారంట, ఆశీర్వాదాలు సంపాదించేసుకున్నారంట. ఏమండి ఆతిథ్యం మర్చిపోవద్దు అన్నాడు. ఒక ఆయన గాయు అని ఉంటాడు. చర్చిలో ఏ కార్యక్రమం వచ్చినా నేనే పెట్టేస్తాను మొత్తం చర్చ్ అందరికి భోజనం ఆయన నుంచి ఉంటాడు. రామపత్రికలో ఉంటాడు ఆయన. మొత్తం చర్చ్ అందరికీ ఆతిథ్యం అంటే ఆయనే. రెండోడికి ఛాన్స్ ఇవ్వడు. మరి ప్రతిసారి గాయు పెడుతున్నాడు కదా, ఈసారి ఎవరన్నా అంటే లేదండి నాకే ఎవరికి తగ్గలేదు అని కలపడిపోతాడు అనమాట. ఇంకెవరన్నా నుంచుంటే కుదరదా, కూర్చో నేను ఉన్నాను కదా, నువ్వు ఇంకో సందర్భంలో చూసుకో, చర్చ్ అంటే నేనే అని అంత ఫిక్స్ అయిపోయాడు ఆయన. చర్చిలో ఏదన్నా కార్యక్రమం అంటే ఇంకా గాయు పెడతాడు ఆతిథ్యం. అలాగా ఆతిథ్యం చేయడంలో మనం ముందుండాలి. ప్రేమకి సూచన ఆతిథ్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాయ. ఏమండి మనకు ఉన్నదే ఈ అప్పులు చేసి పెట్టమని ఎవరు చెప్పరు. ఏమండి ఇప్పుడు ప్రేమ కలిగి పలహారం తెస్తున్నాను నేను, నాకుందా ఏదో నాకున్నదే ఏదో తెచ్చి పెడుతున్నాను. నేను మిమ్మల్ని ఎవరిని అడగలా, మీరు కూడా దండని ఎవరన్నా అడిగానండి? ఎవరికి చెప్పలే, ఎవరిని అడగల. మీ అంతటి మీరే అయ్యా రేపు నేను తెస్తాను అంటున్నారు. దాన్నే ప్రేమ అంటారు, అదే ఆతిథ్యం అంటారు. రేపు నేను తెస్తానని ఎవరు అనకపోతే నేను తెస్తున్నాను లేదా? ఏమండి అలాగా ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉండబట్టి అలాగ మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. కాబట్టి ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఆతిథ్యం చేసుకోవడం ప్రేమ అన్నాడు. ఏమండి రైట్. తర్వాత 1 యోహాను 3:18 మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్నాడు. చాలామంది ప్రేమ మాటతో ప్రేమగా ఉంటారు. అండి మాటల ప్రేమ చాలా బాగుంటుంది. ఎంత ప్రేమగా మాట్లాడతారో. మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్నాడు. ఏమండి చాలామంది ఎంత ప్రేమగా మాట్లాడతారు కదండి. ఎరా బాబుగా, ఎరా నాన్నగా, ఎరా తల్లిగా, ఎలా ఉన్నారమ్మా, పిల్లలు బాగున్నారా తల్లి, అలాగమ్మా ఇలాగమ్మా. ఆ మాటలు ఎంత తేనెలాగా ఉంటాయో, ఎంత ప్రేమగా మాట్లాడతారో. ఏమండి ఇలాగ ఎంగిలి చేయాలగనరు, అసలు ఆ పేనం పోద్ది అంతే. మాటలు చూస్తే ఎంత ప్రేమగా ఉంటాయో, అయ్యి బాబోయ్. క్రియలు మాత్రం కనపడవు. అండి క్రియలు కనపడవు అస్సలు. 100 తలకిందులు అయిపోయినా వాళ్ళ క్రియల్లో ప్రేమ మాత్రం కనపడదు. అండి మాటలు మాత్రం అయ్యి బాబోయ్. అలాగే మనం ఎవరో మాట్లాడలేమన్నమాట, అంత బాగా మాట్లాడతారు. నాన్న మీరు అలాగా మాటతోనూ నాలుగుతోనూ కాదు నాన్న, క్రియతోనూ, తర్వాత సత్యముతోనూ, అబద్ధాలు గట్ట లేకుండా సత్యముతో మనం ప్రేమించదము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన 1 కొరింథీ 13:4 ప్రేమ సహనం కలిగి ఉంటుంది. ప్రేమ ఎలాగ ఉంటుందండి అమ్మ? ప్రేమ ఎలాగ ఉంటుంది చెప్పండి? ప్రేమ నాలో ఒకవేళ ప్రేమ ఉంటే నేను సహనం కలిగి ఉంటాను. ఎలాగ ఉంటానండి? సహనం కలిగి ఉంటాను. ప్రేమ సహించును అన్నాడు. ఇప్పుడు ఒక భార్యకి భర్త మీద ప్రేమ ఉందనుకోండి,
ఆ భర్త తిట్టినా సహించుకుంటుంది, ఏమండి, ఆ భర్త కొట్టినా సహించుకుంటుంది, ఆ భర్త ఎలాంటివాడైనా సహించుకుంటుంది, ఈ బిడ్డ కష్టపడి భర్తని పోషిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అతడు కొంచెం ఇలాంటి బానిస అయితే సంపాదించినంత పాడు చేస్తే ఈవిడే కష్టపడి ఆవిడ జీతంతోనే భర్తను పోషించి పెంచి ఎవరన్నా బయట వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు మా ఆయన ఎంతో మంచిగా అంటారు కానీ చెడ్డని చెప్పదు. ప్రేమ దోషములను కప్పుతుంది, ప్రేమ సహించుకుంటుంది. ఏం చేసుకుంటుందండి? ప్రేమ సహించుకుంటుంది. ఏమంటే ఆ సహనం అన్ని విషయాల్లో ప్రేమ ఉంటే సహించుకుంటాం, ప్రేమ లేకపోతే బయటెడతాం, ప్రేమ లేకపోతే బయటెట్టేస్తాం, మొత్తం అందరికి అలర చేసేస్తాం. ప్రేమ ఉంటే సహించుకుంటాం. ఇంకెక్కువ చెప్పలేను, టైం లేదు. ప్రేమ ఉంటే సహించుకుంటాం, ప్రేమ ఉంటే దయ కలిగి ఉంటాం. ప్రేమ సహించును, ప్రేమ దయ చూపించును. ఏమండి, ప్రేమ దీర్ఘకాలం అంట. ఎలాగంటండి? సహించడం అంటే ఒకరోజు 2 రోజు కాదు, పెళ్ళి 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ నుంచి సహించుకుంటాను ఉంటారు అతనితోనే. ఆడితో ఆ పిల్ల కాబట్టి చేసిన సంవత్సరం ఎవడనైతే అసలు 6 నెలలు కూడా చేరాడుతాను, అంత దుర్మార్గుడాడు, అలాంటి ఓడితో ఆ పిల్ల ఎంత సహనం కలిగిన సహనమూర్తి అని చెప్పుకుంటారు మొత్తం ఊరంతానే. దీర్ఘకాలము సహించును, అది ప్రేమ అంటే. ఏమండి, తర్వాత ప్రేమ దయ చూపించును. ఆడు తిడతాను ఉంటాడు, ఈవిడ దయ చూపిస్తాను ఉంటుంది. ఏమండి, అన్నం కలిపి పెడతాను ఉంటుంది మొదలు. ఏమండి, దయ చూపిస్తూ ఉంటుంది. అదే ఫార్ములా బయట వాళ్ళకి కూడా వర్తిస్తుంది. బయట వాళ్ళు కూడా మనల్ని తిడుతుంటే మనం వాళ్ళని సహించుకుంటూ ఉంటాం, వాళ్ళకి మళ్ళీ దయ చూపిస్తూ ఉంటాం. అందరికీ ఈ ఫార్ములా వర్తిస్తుంది. దాన్నే ప్రేమ అంటారు. దాన్ని ఏమంటారండి? ప్రేమ అంటారు. ప్రేమ సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే చెడ్డ కళ్ళు. మత్సరం అంటే ఏంటండి? చెడ్డ కళ్ళు. మనకు గనక ప్రేమ ఉంటే మన పక్కోడు కారు కొనుక్కున్నా చెడ్డగా చూడం, మన పక్కోళ్ళు అది నెక్లెస్ కొనుక్కున్నా వేసుకున్నా చెడ్డగా చూడం. నెక్లెసా అని ఇంకా కళ్ళు అది లాగా పెడతారనమాట. అసూయ కళ్ళు, దుష్ట కళ్ళు. ఒక్కొక్కరు అలా చూస్తేనంట రోళ్ళు బద్దలైపోతాయంట. లేకపోతే గడ్డి అగ్నిలాగా మండిపోయి ఎండిపోద్దంట, కాలిపోద్దంట, అలా చూస్తారంట. ఏమండి, నిజమే, అవన్నీ నిజమే. మనం మత్సర పడకూడదు, చెడ్డ కళ్ళు మనకు ఉండకూడదు. ఏం కళ్ళు ఉండకూడదండి? మన పక్క వాళ్ళు కారు కొనుక్కున్న ఎక్లహని 3 అంతస్తులు, అయ్యి బాబు 3 అంతస్తులు కట్టేశారు, కలిసి వచ్చేసింది అన్నట్టుగా ఆవిడ ఎంత బాగుపడిపోయినా ఎంత సంపాదన చేసుకున్నా మన చూపు, మన కళ్ళు చెడ్డ కళ్ళుగా ఉండకూడదు. మంచి కళ్ళు అనమాట. ఏం కళ్ళు? ప్రేమ కలిగిన కళ్ళు. ఏమండి, ఎవరిని కూడా చెడ్డగా చూడం, అది మంచి కళ్ళు, అది ప్రేమ అంటే. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే ఏంటండి? ఉన్నదేమో రూపాయి, చెప్పిందేమో 100, అది డంబం అంటే. ఇప్పుడు యోసేపు గారిని ఫరో పిలిపించి, నువ్వు చెరసాల్లో ఉండగా కళ్ళకు భావం చెప్పావని మా వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడని మా వాళ్ళు చెప్పారు నాకు, నీ వల్ల ఏమవుతుంది, ఇంకెవరి వల్ల అవదాన్ని పొగిడేస్తుంటే అప్పుడు యోసేపు ఏం చెప్పాలి? అసలు యోసేపు ఏం చెప్పాలి? అరే మరి మామూలు కాదండి, మరి అంత భక్తిగా ఉంటామండి, మరి మేము చాలా ప్రార్థనా పరులు అండి, మరి అందుకని మాకు అన్నీ చెప్తాడండి దేవుడు. మరి అలాగండి ఇలాగండి ఇంత కబుర్లు చెప్పాలి. మనోడు అంటాడా, అయ్యా నాకేమీ తెలదండి. ఏమన్నాడా? నాకేమీ తెలియదండి. దేవుని ఏదైనా చెప్పారంటే ఆయన కృపండి, ఆయన చెప్తేనే మనకు తెలుస్తుందండి. ఆకాశం మందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చెప్తాడండి, నా వల్ల ఏమీ కాదండి అన్నాడు. ఆయన ఏమో అంత పొగిడేస్తుంటే, నా వల్ల కాదయ్యా ఆయన చెప్తాడు, నేనెవరిని అన్నాడు. ఆయన చూపించాడు. ఏమండి, కాబట్టి మనము ప్రేమ కలిగిన వాళ్ళమైతే డంబంగా మాట్లాడడం, ప్రేమ కలిగిన వాళ్ళమైతే డంబంగా మాట్లాడడం. ఏమిటో నీకు 99 మార్కులు వచ్చినాయి అంట 100కి అంటే, మరి రాత్రి పగలు కష్టపడి చదివేస్తామండి, మరి రాకపోతే ఏం చేస్తాయండి? మీ అబ్బాయికి ఇలాగ వచ్చినాయంటే తండ్రి దగ్గర అంటే తండ్రి చెప్తాడు. ఇంకా అసలు రాత్రులు టీ అట్టుకెళ్ళి ఎత్తుంటాను, నేను బూస్ట్ అట్టుకెళ్ళి ఎత్తుంటాను, ఎప్పుడు చూసినా చదివేస్తుంటుందని మా పిల్ల. అయ్యి బాబు అలాంటి పిల్లలు ఎవరికి ఉంటారండి? మా పిల్ల మరి వజ్రం అండి, బంగారం అండి, అలాగండి ఇలాగండి అని ఆయన మనం ఆపలేము ఆయన్ని. అయ్యి బాబు ఎన్ని చెప్పేస్తాడు. మరి మీ పాపకిలాగా వచ్చిందని కదంటే, దేవుని కృపండి బాబు, మా పిల్ల ఎంత అండి, ఆ పిల్ల జ్ఞానం ఎంత అండి,
దేవుని కృపండి అని అనరా? ఎవడను అంటారా అండి? మనము డంబముగా ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించకూడదు? డంబముగా ప్రవర్తించకూడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. మరి ఏం చేస్తుంది? మహాదేవుడు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం వలన ఈ స్థితిలో ఉన్నావయ్యా, నాదేముంది బాబా, అది ప్రేమ. ఏమన్నా అర్థమైందంటారా? ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు. ఏం చేయదండి? ఉప్పొంగదు. ఓ పొంగిపోతుంటారు కొంతమంది వెనక్కుతుంటే, ఇక వాళ్ళని ఎవడు ఆపలేడు. ఇక మామూలుగా ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమన్నా జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే వాడు 1,00,000 రూపాయలు బిల్డప్ ఇస్తాడు. ఆ మాటలు చూస్తే, ఆ గొడవ చూస్తాడు, పొంగు చూస్తే మామూలుగా ఉండదు. ఉప్పొంగదు ప్రేమ. అమర్యాదగా నడవదు ప్రేమ. ఎవరిని అమర్యాదగా మాట్లాడరు, అమర్యాదగా నడుచుకోరు. ఏమండి? చాలా గౌరవంగా ఉంటారు. వాళ్ళు ఇతరులను గౌరవిస్తారు, ఇతరులు వారిని గౌరవించేటట్లుగా ప్రవర్తిస్తారు. అమర్యాదగా నడవరు ప్రేమ కలిగిన వారు. తర్వాత వాళ్ళ ప్రయోజనమే, వాళ్ళ స్వార్థమే అన్నట్టు ఉండరు ప్రేమ కలిగిన వాళ్ళు. ఎంతసేపు నేను, నా కుటుంబం, నా స్వార్థం, ఎవడెళ్ళకపోతే నాకెందుకు అన్నట్టుగా ఉండరు ప్రేమ కలిగిన వారు. అసలు స్వప్రయోజనమే చూసుకోరంట. దేవుని చిత్త ప్రకారం బతుకుతారనమాట అండి. కరెక్ట్గా ఉంటుంది వ్యవహారం. వాళ్ళతో ట్రాన్స్పరెంట్గా ఉంటారు, దేవుని భయం కలిగి ఉంటారు, స్వప్రయోజనం చూసుకోరు. అండి నాకు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉండరు, సమాన న్యాయం చూస్తారు. అలాగే ఉంటారు అనమాట అండి. తర్వాత త్వరగా కోప్పడరు. ప్రేమ కలిగిన వారు ఏం చేయాలంటే, కోపం ఉంటుంది, మనుషులు అందరికీ ఉంటుంది, కానీ త్వరగా కోప్పడరు. అంటే ఇక బాగా ఇసుకిచ్చేస్తే చిరాకు వచ్చేస్తే అప్పుడైనా కొంచెం కోపం పడతారు తప్ప ఇంకా అంతగా ఎక్కువ కోపం రాదు. త్వరగా కోప్పడరు. అది ప్రేమ అంటే. అండి మనం ప్రేమ కలిగిన వాళ్ళమో లేదో ఈ పాయింట్లన్నీ ఉన్నాయో లేదో చూస్తే అర్థమైపోద్ది మన దగ్గర ప్రేమ ఉందో లేదో. త్వరగా కోపం వచ్చేస్తుంది అనుకోండి, మన దగ్గర ఏం లేనట్టు, ప్రేమ లేనట్టు. ఎవడన్నా కొద్దిగా బాగుపడితే చూసి కళ్ళు కుట్టేసుకున్నాం అనుకోండి, ఏం లేనట్టు, ప్రేమ లేనట్టు. అసలు సహించుకోలేకపోతున్నాం అనుకోండి, ఇసుకొచ్చేస్తుంది అనుకోండి, ప్రేమ లేనట్టు. ఏమంటే అసలు దయ లేదనుకోండి మన దగ్గర ప్రేమ లేనట్టు. తర్వాత డంబముగా మాట్లాడినా, ఉప్పొంగినా మన దగ్గర ప్రేమ లేదన్నట్టు. ఏమండి? తర్వాత అమర్యాదగా మాట్లాడినా, ఎవరైనా అమర్యాదగా మాట్లాడుతున్నారనుకోండి, అసలు వాళ్ళ దగ్గర ప్రేమ లేదు, ఫలభరితమైన జీవితం లేదు, అసలు వాళ్ళకి ఆశీర్వాదం లేదని మనం డిసైడ్ చేసేయచ్చు. ఇలాగ మనం చాలా జాగ్రత్తగా, కోపం లేకుండా, అపకారం ఎవరైనా చేసిన అపకారమును మనసులో ఉంచుకోరు. ఎప్పుడప్పుడు ఎక్కడిదక్కడ క్షమించేస్తారనమాట. ఎక్కడిదక్కడ క్షమించేస్తారు. వాళ్ళ గురించి ఇంత అపకారం చేశారని తెలిసింది, అక్కడెక్కడ క్షమించేస్తారు. మనసులో గుర్తుండదు, మళ్ళీ కనపడితే వందనాలు అమ్మంటారు. గుర్తుపెట్టుకుంటే మనసులో ఉంచుకుంటే వందనాలు చెప్తారా? చెప్పలేరు. ఎప్పుడప్పుడే వదిలేస్తారు, ఎప్పుడప్పుడే క్షమించేస్తారు. మరలా ఫ్రెష్గా ఏమీ తెలియనట్టు వందనాలు అమ్మా అని చెప్తారు. అది ప్రేమ అంటే. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. ఏమండి? తర్వాత సత్యమందు సంతోషిస్తారంట. ఏం చేస్తారంటే, సత్యమందు సంతోషిస్తారు. దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషిస్తూ ఉంటారు. అది ప్రేమకు ఉండే క్వాలిటీ. ఏమండి? సత్యం చెప్పడంలోనే ఆనందపడతారు, అబద్ధాలు చెప్పడంలో ఆనందపడతారు, దుర్నీతి విషయంలో ఆనందపడతారు. తర్వాత అన్నిటినీ తాలుకుంటారు. తాలుకోవడం అంటే ఏంటండి? ఇక సహనంలో ఇంకా పీక్ స్టేజ్ అనమాట. అన్నిటినీ తాలుకుంటారు, తట్టుకుంటారు అనమాట. అన్నిటినీ తాలుకుంటారు. తర్వాత అన్నిటినీ నమ్ముతారు, అన్నిటినీ నిరీక్షిస్తారు, అన్నిటినీ ఓర్చుకుంటారు. అది ప్రేమ అంటే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఉన్నాయి. మూడిట్లో ప్రేమ గొప్పది అన్నాడు. ప్రేమ అల్టిమేట్ అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఫలించే వ్యక్తులమా కాదని ఎలా తెలుస్తుందంటే, ప్రేమ కలిగిన వాళ్ళమైతే మనం ఫలించే వ్యక్తులం అన్నట్టు, ఆశీర్వదించబడిన వ్యక్తులు అన్నట్టు లెక్క. కాబట్టి మన ఆత్మలో మనం ఈ ఫలాలన్నీ కలిగి ఉండాలి, అలాగున మనం సిద్ధపరచబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన త్యాగానికి, ఆయన కోరుకున్నటువంటి జీవితం మనం కలిగి ఉన్నట్లుగా మనం సిద్ధపడాలని ఆయన ఉద్దేశించి వర్తమానాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనలో కోపం ఉందేమో తగ్గించుకుందాం,
ఇతరుల మీద హెచ్చించుకునే గుణమే ఉందేమో, దాసులుగా ఉందాం. ప్రేమ కలిగిన వారుగా ఉండి సిద్ధపడదాం, ఫలించే వ్యక్తులుగా సిద్ధపడదాం. వాటి కృపదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన తండ్రి, వెతపడిన వారికి నిరుగట్టు ఫలం చేయండి, దృష్టి తిప్పకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరము ఫలభరితమైన జీవితం జీవించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అమ్మ వరుణ్ గారికి ఎలా ఉంది? వరుణ్ గారికి ఎలా ఉంది? పర్లేదమ్మా, జ్వరం తగ్గింది? అసలు తగ్గలేదు, నీరసం. ఒకసారి వరుణ్ గారి గురించి ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రియులు ప్రభువా వరుణ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. జ్వరంతో ఎంతో నాయన నీరసంగా ఉండి సెలైన్లు కూడా పెట్టే అంతటి పరిస్థితికి వచ్చిందంట. ప్రభువా కనికరించండి, 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 కనికరించండి. బలమును దయచండి ప్రభువా, శక్తిని దయచండి ప్రభువా నాయన. సంపూర్ణ స్వస్థతను దయచండి ప్రభువా నాయన. ఓపికను దయచండి ప్రభువా, నిలబెట్టండి ప్రభువా. రేపటి దినాన్ని ఆయన పనులు ఆయన చేసుకునే అంత శక్తిని అనుగ్రహించి మహిమ పొందండి తండ్రి, మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకే స్తోత్రములు ప్రభువా, స్తోత్రాల ప్రభువా, స్తోత్రాల ప్రభువా, స్తోత్రాల ప్రభువా. జ్వరం తగ్గించినందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మీకే మహిమ కలుగును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా